అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే అమ్మవారి వాగ్దానంలో ఏంటి అంటే, బిడ్డ నా మాట ఇప్పుడే విన్నావో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టే. కాదు అనకుండా ఈ అమ్మ మాట ఒక్కసారి విను అని అమ్మవారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. అమ్మవారి వాగ్దానం ఏం చెబుతున్నారు, అమ్మవారు ఎలాంటి విషయాన్ని మనకు తెలిసి ఆ కోరిక తీరేటట్లు చేస్తున్నారు అని ఇప్పుడు అమ్మవారి వాగ్దానంలో చూద్దాం. ఎన్నో సమస్యలతో ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఏం చేయాలో తోచకుండా ఉన్న వారికి ఎంతో జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న ఒక గురువు గారు, మనకు తెలిసిన గురూజీ ఉన్నారండి. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది గురువుగారు మంచి పూజల ద్వారా పరిహారాల ద్వారా గురువుగారు చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు. శ్రీనివాసరాజు గురూజీ శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. నమ్మకంతో గురువు గారికి మీరు ఒక్కసారి కాల్ చేసినప్పుడు తప్పకుండా మీ యొక్క ప్రాబ్లం అనేది తీరిపోతుంది. గురువుగారు చెప్పే మాటల ద్వారా ఆయన చెప్పే విధానం అనేది మీకు చాలా ధైర్యాన్ని ఇవ్వటం కాకుండా మీ యొక్క ఎలాంటి సమస్యలకైనా సరే ఖచ్చితమైన పరిష్కారం, అందులో శాశ్వతమైన పరిష్కారం అనేది చూపిస్తారు. ఒక్కసారి గురువుగారి దగ్గర జాతకం చెప్పించుకోవాలి, జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే 96630644 అనే ఒక నంబర్కి మీరు కాల్ చేసి ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించండి. మీ ఎటువంటి సమస్యలైనా కూడా తీరిపోతాయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన ఇబ్బందులు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, ఇలా విదేశీ ప్రయాణం ఏ ఉన్నా సరే ఇటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు. గురువుగారి మీద నాకు నమ్మకం ఉంది, బాగా చెప్తున్నారు అని నాకు నమ్మకం కుదిరింది కాబట్టి మీకు తెలియపరుస్తున్నానండి. ఒకసారి గురువుగారికి మీరు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీకు కూడా నమ్మకం కుదురుతుంది, మీ సమస్యలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారి వాగ్దానంలో, నా మాట ఎప్పుడైతే నీవు చెవున పడుతుందో ఆ మరుక్షణమే నీ కోరిక తీరుతుంది అని చెప్పాను కదా బిడ్డ. నీకు అదృష్టం వస్తుంది కాబట్టే, రాబోతుంది కాబట్టే ఈ తల్లి వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. నిన్ను నడిపించడానికి, నిన్ను కాపాడేందుకు నీ వెంట, నీ అణువున నీకు రక్షణా కవచంలా ఈ తల్లి ఎప్పుడూ ఉంటాను. నిశ్చయంగా నీకు పలు శుభవార్తలనేవి అందిస్తాను. ఇప్పటి వరకు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా నువ్వు పోగొట్టుకుంటున్నావని బాధపడుతున్నావు కదా, కానీ ఇక మీద అలా ఉండదమ్మా. నీ చుట్టూ ఉన్నవారిని చూస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది నీకు. వారు చేసే మోసాలు కానివ్వు, అలాగే వారు చేసే చెడులు, అవన్నీ కూడా నీకు బాధ కలిగిస్తున్నాయి. ఎందుకు వీరు ఇలా ఉన్నారు అని నీకు బాధ అనేది కలుగుతుంది. అతి కష్టం మీద ఒక్కొక్క రోజు నేను నెట్టుకొస్తూ ఉన్నావు. నువ్వు పడే క్లిష్ట సమస్యలు అవన్నీ కూడా నీ మనసు ఎంతో గాయానికి గురై ఉన్నాయి. నాకంటూ మంచి రోజులు రావా అని ఎదురు చూస్తున్న నీకు ఈ తల్లి అదృష్టం అనే వాక్ అనేది తీసుకొచ్చింది. ఈ అమ్మ మాట ఎప్పుడైతే నువ్వు వింటావో ఇక నుంచి నీ కోరిక తీరినట్టే. నీ జీవితంలో శాంతి, ప్రశాంతత వచ్చేస్తుంది. కొద్దిగా ఓపికగా మాత్రం ఉండు, నీకు అతి త్వరలో అన్నీ వచ్చి చేరుతాయి. నువ్వు నమ్మిన వారు ఎప్పుడు కూడా నిన్ను చేయి వదిలి నిన్ను మోసం చేస్తారు అని బాధపడుతూ ఉంటావు కదా. ఈ తల్లి అనుగ్రహం నీకు పడిన వెంటనే అన్నీ తలకిందులుగా మారిపోతాయి. అదృష్టవంతులు కాబట్టి ఈ తల్లి వాక్కు నువ్వు వినగలుగుతున్నావు. నీ మనసులోంచి సకల దుఃఖాలు పోయి ఆనందంగా ఉండే కాలం అనేది వస్తుంది. ఇక సంతోషం నీకు నిరంతరం చేస్తాను. ఇక నుంచి ప్రతిరోజు ఈ అమ్మ నామాన్ని నువ్వు పలుకుతూ ఉండు. నీ కష్టం అనేది పటాపంచలైపోతుంది. నీ జీవితంలో గొప్ప మార్పు కూడా తప్పకుండా వస్తుంది. ఆ మార్పు నీలో, నీ కుటుంబంలో కూడా వస్తుందమ్మా. నువ్వు చేసే ప్రతి పని నీకు తెలియకుండా ఉండదు. తప్పకుండా నీకు తెలిసే కదా చేస్తున్నావు. అందులో మెలకువలు అన్నీ నీకు తెలిసే చేస్తున్నావు. అలాగే నీ యొక్క మనసులో ఉన్న విషయం కూడా ఈ తల్లికి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. నీ మనసులో ఏదో ఒకటి పెట్టుకొని బాధపడుతూ ఉన్నావు. ఆ బాధని దూరం చేసుకో. ఇక ఎక్కువగా ఆలోచించకుండా నీ మనసులో ఉన్న కోరిక ఈ తల్లికి అప్పగించు. ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది. మొదట నీ మనసులో ఉన్న ఆ చెత్తని, ఆ మురికిని అంతా దూరం చెయ్యి. నీ యొక్క లక్ష్యం గురించి పూర్తిగా ఆలోచించు. దిగులు పడిందంతా చాలు. నువ్వు నీ కష్టం అంతా కూడా తొలగిపోతుంది. ఇక నీకు అద్భుతమైన కాలం వచ్చింది. అవును, కొన్ని నెలలుగా నువ్వు ఎంతో మనసులో కష్టాన్ని మోస్తూ దుఃఖిస్తూ ఉన్నావు.
దాన్ని దాటి ఎలా గెలవాలి అని ఆలోచించు. ఆ దుఃఖాన్ని వదులు. నువ్వు అజాగ్రత్తగా ఉన్నందుకే ఇతరులు నిన్ను మోసం చేశారు అని తెలుసుకో. అంతేకాని ఎప్పుడు మోసపోతూ ఉంటే అది నీ తప్పే అవుతుంది. ఒక్కసారి మోసం చేసినప్పుడు నువ్వు అప్రమత్తంగా ఉండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసేవాళ్ళు ఉన్నారు అంటే మోసపోయేవాళ్ళు ఉండబట్టే కదా. నీ యొక్క అజాగ్రత్త వల్ల, నీ అలక్ష్యం వల్ల ఇలా జరిగింది. ఏదో ఒక సందర్భంలో మోసం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ నువ్వే అప్రమత్తంగా ఉండాలి. ఈ వారాహి బిడ్డలు ఎవ్వరి కాడి కూడా ఓడిపోకూడదు, ఎవరి దగ్గర మోసపడకూడదు. అలా నేను ఎప్పుడు కూడా ధైర్యాన్ని నూరుపోస్తూ ఉంటాను, కానీ నీ యొక్క అజ్ఞానం వల్ల ఆ ధైర్యాన్ని పిరికితనంగా మార్చుకున్నావు. జీవితంలో కొంచెం పోరాడి చూడు, ఎదిరించి చూడు. అందరినీ పక్కన పెట్టి నీ లక్ష్యం వైపు మట్టుం అడుగువేయి. ఎవరు ఏం చేసినా పోరాడు, అలాగే వాటిని ఎదుర్కో. ఈ అమ్మ మీద పూర్తి నమ్మకం ఉంచి ఏదైనా కూడా నువ్వు చెయ్యి. తప్పకుండా అందులో విజయం అనేది నీకు నేను కల్పిస్తాను. నీకు ఏదైనా అయోమయంలో పడ్డావే అనుకో, అంతా కూడా రాత్రిపూట ఈ అమ్మ దగ్గర చెప్పుకో. తప్పకుండా నెరవేరుతుంది. నీకు కావలసిన పరిష్కారం దొరుకుతుంది. నా బిడ్డలైనా నా భక్తులకైనా ఏది చెయ్యాలనుకున్నా కానీ నాకు ఎప్పుడూ ఆతృతగా, నేను ఎప్పుడు కూడా ముందే ఉంటాను. నీకున్న కొన్ని కష్టాలు అతి త్వరలో తీరిపోతాయి. బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి, ఎంతో ఆకలిగా ఉన్న వ్యక్తికి శ్రమించి కష్టపడి అన్నం గబగబా వండుకున్న తర్వాత ఆ అన్నం అంతా కూడా నేలపాలైతే ఎంత బాధగా ఉంటుంది. అలాగే నీకు ప్రతి విషయంలో కూడా ఈ పని జరిగిపోతుంది, ఈ యొక్క కోరిక తీరిపోతుంది అన్న సమయానికి ఆ యొక్క కోరిక తీరకుండా ఏదో ఒక విషయం వల్ల చేజారిపోవటం, నిన్ను మనసు ఎంతో కృంగదీసేసింది. దానివల్ల నీవు మనసుపరంగా చాలా బాధపడుతున్నావు. అలా బాధపడి నాకు ఇంకా ఇంతే, అదృష్టం అనేది లేదు నా జీవితంలో, నేను ఎప్పుడు కూడా దురదృష్టంగానే బ్రతకాలి అని నువ్వు నిరుత్సాహంతో అలా ముగిసిపోయింది. కానీ అదంతా అబద్ధం అమ్మా. నీకైన కాలం వచ్చేసింది. అదంతా నీకు అన్నం కింద పోయిన కాలం అంతా కష్టకాలం అనుకో. ఇప్పుడు నీకు వేరే వాళ్ళు వండి పెట్టే ఒక స్థితిలో ఉంటావు. అంటే ఈ తల్లే నీకు ఆహారం అనేది, స్వయంగా నీ కోరిక అనేది తీరుస్తాను. అంటే నీకు మంచి కాలం ఆరంభమైంది కాబట్టే అన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఇక ఆనందంగా ఉంటావు. నేను నీతో ఉన్నంత వరకు నీకు బాధ అనేదే ఉండదు. నిన్ను చూసి అసూయ పడాల్సిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలా అసూయ పడేలాగా నిన్ను బ్రతికేలా చేస్తాను. నీ ఇంటికి మంచి తలుపు తట్టి అదృష్టం అనేది అడుగు పెట్టబోతుంది. ఆ అదృష్టాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. ఇతరులకి మంచి చేస్తూ ఉంటావు కదా, ఆ మంచి వల్లే నీకు అదృష్టం చేరింది. ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరచని నీకు అన్నీ కూడా విలువగా దొరుకుతాయి. నీ మంచితనమే నీకు భగవంతుని కృప అనేది అందింది. ఎవరు ఏం చేయలేరు అన్న భావన తొలగించుకో. ఈ వారాహి తల్లి ఉన్నంత వరకు నీకు నీ చిక్కుల నుంచి విముక్తి కల్పిస్తాను. కాబట్టి రాబోయే కాలమంతా కూడా నీకు శుభకాలమని గుర్తుంచుకో. ప్రతి ఒక్కటి మేలు జరుగుతుంది. నిన్ను నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు అదృష్టవంతునివేని. నువ్వు అదృష్టవంతునివి కాబట్టే ఈ అమ్మ మాటలు నువ్వు వినగలుగుతున్నావు. నీ కోరిక కూడా తీరబోతుంది. ఇక నిశ్చింతగా ఉండు. ఈ క్షణం నుంచి నీకు శుభకాలం ఆరంభమైంది బిడ్డ. ఈ అమ్మ మాటలు ఎప్పుడు కూడా నువ్వు మరవకుండా జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా నీకు కావలసిన శుభతరుణం ఆరంభమైంది. ఇక నువ్వు జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటావు. ఈ తల్లి ఆశీర్వాదం, ఈ తల్లి అనుగ్రహం నీకు ఉన్నంత వరకు ఇక దిగులెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.